లేదు, మాకు తింటాకి ఆహారం లేదు అని అనగానే పరలోకం నుండి ఏమొచ్చిందమ్మా? హన్నాను కురిపించాడు. దేవుని సూత్రం. హల్లెలూయా. ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. మోషేకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మోషేని ఎంతగానో నడిపించాడు. మోషే పుట్టక కూడా ఎంతో ఆశ్చర్యకరమైనది. మోషే తన జీవిత కాలంలో కూడా తన అక్క ఎలా అయితే తన తల్లి ఒక ఇది జమ్ము పెట్లా తయారు చేసి ఆ పొడవల్లో పంపిస్తే మగవాళ్ళందరినీ చంపేయమంటే మోషేని అలాగా పంపించగానే ఆ పుట్టక ఎంతో గొప్పది. ఆ రీతిగా ఆయన్ని ఎంచుకున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానం ఇస్తున్నాడు, నీవు వెళ్ళిన సమస్తము నేను సరళము చేస్తాను అని అన్నాడు. 3వ అధ్యాయంలో 14వ వచనం చదవక్క. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునైనను మోషేతో చెప్పెను. హల్లెలూయా. నేను ఉన్నవాడును అనువాడును ఉన్నానని మోషేతో చెప్పును. ఇశ్రాయేల్ జనులతో మీ దేవుడు ఎవరని చెప్పమంటే నేను ఉన్నవాడును అనువాడును నేనే అని చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనకు వాగ్దానాలు దేవుడు ఇచ్చే వాగ్దానాన్ని బట్టి మనం నడవాలి. మోషే కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టే నడిచాడు. దేవుడిచ్చిన మాటను బట్టే ఆయన నడిచాడు. దేవుడు మోషే ముచ్చకడించుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ముచ్చగించుకున్నారంటే స్నేహితుల వలె పిలవంగానే మోషే పిలవంగానే ఆయన ప్రార్థన చేయంగానే ఎమ్మటనే కార్యము జరిగించాడు. హల్లెలూయా. ఆ రీతిగా మనము పిలిస్తే పలికే దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఆ రీతిగానే నువ్వు నూతన సంవత్సరం ఈ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు నడవాలి. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు పట్టుకొని నడుస్తే ఆయన నువ్వు పిలవంగానే పలికే దేవుడు. ఉన్నవాడు ఆయనే, అనువాడు ఆయనే. ఆయన తప్ప ఇంకొక దేవుడు ఎవడను లేడు. మీరు అనుసరించే దేవుడు అలాంటి దేవుడు. మీరు పిలిస్తే పలుకుతాడు. ఈ వాగ్దానాన్ని తీసుకుంటే సరికాదు, కానీ ఆ వాగ్దానాన్ని నిలబడి ఆ సంవత్సరం అంతా మనం నిలబడ్డామా, మనం ఆయన మందిరంలో గడిపామా, లేదు మనం వారానికి ఒకసారి నడుస్తున్నాం. మందిరానికి రావడానికి మనము తీరిక ఉండదు. దేవుని అనుసరించడానికి మనము తీరిక ఉండదు. రాత్రి జరిగిన సంతోషకరము, ఎంతో అద్భుతకరం. ఆ ప్రతి ఒక్కరు ఎంతో ఆనందపరిచారు. అవి డబ్బులు పెట్టి కొనుక్కుంటే రాదు. వచ్చిద్దమ్మా. రాత్రి ఉన్నవారు ఎవరన్నా చూశారుగా, ఎంత ఆనందం పడ్డారో, ఎంతెంత నవ్వారో, ఎంతెంత ఉల్లాసంగా చేశారు. శాంతమ్మ ఆంటీ కూడా ఆమె పడి ఉందా, ఆమె ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, కానీ ఆమె దేవుడి మందిరంలో నేను గడుపుతుంటే ఎంతో ఆశ్చర్యకరంగా అద్భుతంగా సంతోషంగా ఉందయ్యా అని ఆమె రాత్రి సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం మందిరంలో గడిపితే ఉల్లాసంగా ఉత్సాహంగా ఆయనే ఇస్తాడే తప్ప మరి ఇంకొక్కడు మనం లోకంలో తిరిగితే ఆ సంతోషము ఆనందము ఏమీ ఉండదు. రాత్రి కూడా మనం మన బాధలన్నీ మర్చిపోయి ఎంతో సంతోషకరంగా మనము గడిపాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే సంతోషకరమ జీవితం మీకు ఎల్లప్పుడూ ఈ సంవత్సరం అంతా జరుగును గాక. ఆమేన్. ఆమేన్. ముగిచ్చేస్తాను. సమూయేలు 1వ సమూయేలు 16వ అధ్యాయం 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని అని యెషయాని అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెల కాయిచున్నాడు చెప్పెను. అందుకు సమూయేలు నువ్వు వానిని పిలిపించుము, అక్కడికి వచ్చేంత వరకు మనము కూర్చున్నామని యెషయితో చెప్పగా అతడు వాని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరకరమైన నుండును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవుగా సమూయేలు తైలపు కొమ్మును లేచి వాళ్ళ సహోదర ఎదుట వారికి అభిషేకం చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. సమూయేలుని యెహోవా దేవుడు దావీదుని అభిషేకిస్తాకి అక్కడ ఒక ప్రాంతంలో ఉన్న సమూయేలుని పంపించాడు. కానీ యెషయా 7 చూపించాడు. ఆ కుమారులు యెషయాకి 8 మంది సంతానము, 8 మందిలో 7 చూపించాడు. కానీ లాస్ట్ వాడు దావీదుని మాత్రము